తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంటూ నానా రాద్ధాంతం చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చిందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. సిబిఐ రిపోర్ట్ తర్వాత చంద్రబాబు మంత్రులంతా పూర్తిగా మాట మార్చారని, కల్తీ జరిగిందంటూ కొత్త పల్లవి అందుకున్నారని విమర్శించారు. చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఎన్ని గుళ్ళు కడిగినా వాళ్ళు చేసిన పాపానికి పరిహారం లేదన్నారు పేర్ని నాని. ఆవు కొవ్వు కలిసింది, ఆవు కొవ్వుతో లడ్డూ చేసి ప్రసాదం చేశాడు, పంది కొవ్వుతో లడ్డూ చేశాడు, చేప నూనెతో లడ్డూ చేశాడని చెప్పినేమో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారి కొడుకు ముగ్గురు అలా రచ్చ చేశారు, విషయం చెప్పారు. ఇప్పుడంటే కల్తీ జరిగిందని చెప్పాలంటే ఇంత నిర్లజ్జగా ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు పనిచేయటం అనేది ఎవరికి ఉపయోగం అని అడుగుతున్నాను. దేవుడిని రాజకీయం కోసం వాడుకున్న ఏకైక పొలిటీషియన్ చంద్రబాబు అని దుయ్యబట్టారు మాజీ మంత్రి విడదల రజని. తిరుమల వెంకటేశ్వరుడి లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆటలాడిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. న్యాయం గెలిచింది, అబద్ధం ఓడింది. సిబిఐ తమ ఛార్జ్షీట్లో స్పష్టంగా పేర్కొంది, ఈ తిరుమల లడ్డు సంబంధించినటువంటి నెయ్యిలో ఎటువంటి యానిమల్ ఫ్యాట్ లేదని స్పష్టం చేసింది. అలాగే ఎన్డీడీబీ కూడా వారి యొక్క రిపోర్ట్లో దెర్ ఈజ్ నో యానిమల్ ఫ్యాట్ అని చెప్పేసి స్పష్టంగా వారి రిపోర్ట్లో తెలియజేయడం జరిగింది. అంటే ఎంతలా చంద్రబాబు నాయుడు గారు తమ రాజకీయాల కోసం దిగజారంటే సాక్షాత్తు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి వారినే వారి రాజకీయాల్లోకి లాగటము, మరి ఇలాంటి విష ప్రచారాలు చేయడము, ఇలాంటి ఒక విష ప్రచారం, విష సంస్కృతి మంచిది కాదు. దేవుడితో రాజకీయాలు, దేవుణ్ణి ఇందులోకి లాగి తమ రాజకీయాల కోసం ఉపయోగపెట్టుకోవడం అనేది తప్పు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. తిరుపతి లడ్డు విషయంలో, నెయ్యి విషయంలో పదే వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక రకాలుగా కల్తీ నెయ్యి అని చెప్పి ఊదరగొట్టినటువంటి ఈ వ్యక్తి, ఎంతో మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు ఏమనాలి, ఇప్పుడు ఏం చెప్తారు ప్రజలకి? మేమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము, ఖచ్చితంగా మీరు ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి.